వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో. వచ్చేసాడు రాడు. సో దీన్ని గోస్ట్ వీడియో అనే కన్నా సో కొంచెం డిఫరెంట్గా అయితే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా అయితే వెళ్ళబోతుంది. విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఆ స్టోరీ ఏంటంటే వాళ్ళ తండ్రి ఏమో పోలియో వచ్చేసి కుంటివాడు, వాళ్ళ అమ్మేమో ప్యారలైజ్డ్ అనమాట. ప్యారలైజ్డ్ అంటే మీకు తెలుసు కదా, నాకు తెలీదమ్మా. మాట్లాడగలదు, తినగలదు, కానీ బాడీ అంతా కదలదు అనమాట. మంచమానికే పరిమితం అయిపోయి ఉంటుంది జీవితాంతం. అండ్ వాళ్ళకు పుట్టిన కూతురు ఇదంతా వాళ్ళకి చిన్నప్పుడు పుట్టినప్పుడు ఆమెకి నల్లగా అందం లేకుండా పిచ్చిగా పుట్టిందంట. సో మెదడు కూడా పనిచేయదు. అలా వాళ్ళందరూ వాళ్ళ నాన్న తెచ్చి కోళ్ళు మేకలు పెంచుకుని, సో ఆ కోళ్ళు మేకలు పెంచుకుని బతికేవారంట. సో అలా బతికి కొన్నాళ్ళ తర్వాత ఏదో విషయం జరిగి ఆ కొండల్లోకి అయితే ఆ అమ్మాయి అయితే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన తర్వాత మిస్ అయ్యింది. ఒక 2-3 ఇయర్స్ అయితే కనపడకుండా పోయిందనమాట. ఈలోపు వాళ్ళ తల్లిదండ్రులు అయితే ఇద్దరు చనిపోయారు. ఇది వాళ్ళిద్దరూ చనిపోయిన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత ఆ అమ్మాయిని అయితే చంపేశారంట. ఏమిటమ్మా సినిమా కథగా చెప్తున్నారు? సో చంపేశారు అని అన్న తర్వాత చనిపోయిందా లేదా అనేది శవం దొరకలేదు. అయితే ఇప్పటికీ చనిపోయిందా లేదా అనేది మిస్టరీగా మిగిలిపోయింది. ఆ అమ్మాయి అయితే పిచ్చిది ప్లస్ నల్లగా ఉండి మనుషులు చూడడానికి భయపడేలా అంతా విచిత్రంగా కనపడేదంట. సో అసలు జరిగింది ఏంటంటే ఆ అమ్మాయి గుహల్లో ఉన్నప్పుడు వీళ్ళ అమ్మ నాన్న చనిపోయి 2-3 ఇయర్స్ అయిన తర్వాత ఆ అమ్మాయిని రేపంట. సో ఎవరో కావాలని ఆమె మొహం అంతా కూడా యాసిడ్ పోసేశారు. యాసిడ్ పోసి ఆమెను టార్చర్ చేయడం వల్ల ఒళ్ళు చర్మం అంతా కాలిపోయిందనమాట. కాలిపోయి పిచ్చిదానిలాగే అక్కడే తిరుగుతూ ఉండేదంట దాదాపు 2-3 ఏళ్ల పాటు. ఆడియన్స్ నీకు అంత ఎర్రోళ్ళ కనపడుతున్నారా? దాదాపు ఈ స్టోరీ అదంతా జరిగి ఇప్పటికీ ప్రజెంట్ 7 ఇయర్స్ ప్లస్ అయిపోయింది. సో ఇంకా ఆ అమ్మాయి అక్కడ ఉందా లేదా అనేది ఇప్పుడు మనం కనిపెట్టడానికి అయితే వెళ్తున్నాం. ఓకే గైస్, మీకు ఈ ప్లేస్ అయితే గుర్తుండే ఉంటుంది. సో ది మోస్ట్ హాంటెడ్ గోల్కొండ బ్యాక్ సైడ్ అనమాట ఇది. లైక్ ఎలా అంటే కొన్ని ఆత్మలు ప్రేతాలు కనబడుతున్నాయని కూడా చాలామంది అన్నారు. ఇంతకుముందు ఒకసారి ఇక్కడ బ్లాగ్ అయితే తీసాం, కానీ ఇక్కడికి దగ్గరలోనే ఇదే ప్లేస్లో నేను ఈ వ్లాగ్ చేయడం వల్ల కొన్నాళ్ళ క్రితం ఆ వ్లాగ్ చూసే ఇక్కడున్న ఆ పర్సన్ ఏదైతే చెప్పాడో ఆ విషయాన్ని పట్టుకొని మేము అక్కడికైతే వచ్చాం. సో ఆ ఇంట్లో చనిపోయిన ఆ మహిళ ఇక్కడే తిరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో మేము నైటే వద్దాం అనుకున్నాం, ఎందుకంటే నైట్ అయితే ఎక్కడో ఒక చోట పడుకునుండి మాకు దొరికేస్తుంది కదా. కానీ ఒకసారి పగలు వస్తే మళ్ళీ క్లారిటీగా చెక్ చేసుకుంటాం. మన టీం మెంబర్స్ కూడా కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియాలి కదా. నైట్ వస్తే సడన్గా ఇప్పుడు పరిగెడుతున్నాం అనుకో, అమ్మాయి భయపెట్టించింది అనుకో, ఇలాంటి లోయలు ఉంటాయి, సడన్గా అందులో పడిపోతాం కదా. అందుకని డే టైంలో ఫస్ట్ ఒకసారి అయితే మొత్తం చెక్ చేద్దామని వచ్చాం. ఓకే, హలో कोई है? యాందిరయ్యా యాన్ చేస్తున్నా? ఎవరైనా ఉన్నారా? నేనున్నాగా. ఎక్కడో గుహ ఉంది కానీ ఇది కూలిపోయింది, ఓపెన్ లేదు. జాగ్రత్త, రిస్క్ ఇది. ఇక్కడి నుంచి పడ్డామంటే మన పని అయిపోతుంది. వెనక్రా, వెనక కెమెరా మాత్రం చూపించేవాళ్ళు, నాకే వణుకుపోతుంది. ఇప్పుడు ఎంత భూభాగంలో ఆమె ఎక్కడుందనేది ఎలా వెతుకుతాం? చాలా పెద్దది. కిందకి చూపి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? హలో, ఏయ్ ఎందుకు ఇలా అరుస్తావు? ఎవరు లేరు ఇక్కడ. ఆ కొండ దగ్గరికి వెళ్తే కనపడద్ది. ఇప్పుడు ఆ కింద ఉండే అడవిలో కూడా ఉండే ఉంటుంది ఆమె, కానీ నాకు తెలిసి మ్యాక్సిమం ఎక్కడ ఉంటుందో తెలియదు. చాలా పెద్దది ఇది.
గైస్ ఆ ఇల్లు ఉన్నాయా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, ఆ ఇంట్లో వాళ్ళు కిటికీలోంచి అప్పుడప్పుడు చూస్తుంటే ఆమె ఈ ప్రదేశంలోనే కనబడతా ఉంటుందంట అప్పుడప్పుడు. అబ్బా అమ్మా ఎక్కడున్నావు బాబు? నేను ఇంట్లో ఉన్నాను. ఏంటి? దా లెట్స్ గో. ఎక్కడికి? గైస్ ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం, ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం అన్నమాట. చచ్చిపో అమ్మా. గైస్ ఇక్కడ ఇంకా వెళ్తుంటే వస్తూనే ఉందన్నమాట దారి. అని చూడు ఇట్రా. చూపించు. ఏదో బిల్ట బంధించావు. ఏముంది అక్కడ నీ తలకాయ? నువ్వు ఎక్కువ ఫస్ట్, నువ్వు ఎక్కువ. ఇది వాడి అమ్మ. ఇలా సార్, అది ఏంటి గేదె? అది ఎద్దుతల బసవయ్య. ఎద్దుతల కొమ్ములు ఉన్నాయి కదా. చాలా బరువు ఉంది కదా. చాలా బరువు ఉంది గైస్ ఇదైతే. లిటరల్లీ ఆ మహిళ కోసం మేము ఇక్కడికి వస్తే చూడండి ఎలాంటిది దొరికిందో మాకు ఇక్కడికి. ఎవరో తినేసి ఇక్కడ పాడేశారు దీన్ని 100%. నాకు తెలుసా అదే పాడేసి ఉంటుంది. అదే అంటే క్షుద్ర పూజలు చేశారా? ఇదిగో అక్కడ కూడా ఒకటి ఉంది. అది ఇదేంటిది? వామ్మో, అది తలకాయ. దానిలో లేదు కదా అది. అసలు వెళ్ళది ఇక్కడ అన్ని తలకాయలే ఉన్నాయి గైస్ లిటరల్లీ. ఇంకో అత్తి ఇటు సైడ్ చూపించు. ఎలా అది వేరు ఇది వేరు అన్న. ఇది ఎద్దా? సో పైకి వెళ్ళాలని ట్రై చేద్దామా? ఇలాగా ఇక్కడ ఒకటి ఉంది. ముళ్ళు కూర్చోబోతున్నాయి. ఇటు వెళ్దాందా? అది చూడ అక్కడ. అయ్యి అమ్మ జీవితం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. నిజానికి ఇక్కడ తిరిగేది ఆ చనిపోయిన మహిళ కాదు, వాళ్ళ తండ్రి. ఆ అమ్మాయిని చంపేశారని చెప్పేసి ట్విస్ట్ అయితే నాకే షాకింగ్గా ఉంది. ఆ అబ్బాయిని నాకు పూర్తి స్టోరీ చెప్పలే. ఆ అబ్బాయి ఇంకా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అప్పటికప్పుడు అడిగితే చెప్పింది నిజం ఏంటంటే అది ఆ అమ్మాయిని ఎవరైతే చంపారో వాళ్ళని చంపడం కోసం వాళ్ళ నాన్న ఇంతకీ బతికే ఉన్నాడు. ఆ కుంట అతను బతికే ఉండి ఆ అమ్మాయిలాగా శారీ కట్టుకుని ఏరియాలో తిరుగుతున్నాడు. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు చంపుదామని. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇదే పిచ్చి బట్టి కుంట అతను ఎక్కడ తిరుగుతున్నాడంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి ఆయన ఎంత బాధపడ్డాడో ఆ అమ్మాయి చనిపోవడం వల్ల. అరే అప్పటికప్పుడు కథ ఏమల్లేసావరా?